ఇక రామరాజు బయటికి వెళ్తూ ఉండగా, ఉండండి బ్యాగు తాళాలు తీసుకొని చెప్పేసి వేదవతి సంతోషంగా వెళ్ళబోతూ ఉండగా, ఇక రామరాజు మాత్రం అమ్మ వల్లి వల్లి తాళాలు బ్యాగు తీసుకురమ్మా అని చెప్తూ ఉంటాడు. ఇక దాంతో వేదవతి షాక్ అవుతూ ఉండగానే ఇక శ్రీవల్లి తాళాలు బ్యాగు తెచ్చగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక రామరాజు ఈ రోజు నుంచి నాకు బ్యాగు తాళాలు నువ్వే తీసుకొచ్చివ్వమ్మా అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాట విన్న వేదవతి మరోసారి షాక్ అవుతూ ఉండగానే వెంటనే రామరాజు వెళ్ళి తాళాలు తీసుకొచ్చి ఈ రోజు నుంచి ఇంటి బాధ్యతలన్నీ నీకే అప్పగిస్తున్నానమ్మా అని చెప్పేసి తాళాల్ని శ్రీవల్లి చేతికి ఇస్తూ ఉండగా ఇక అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక అంతలో ప్రేమ నర్మద ఇద్దరు కూడా ఉండండి మావయ్య గారు అని చెప్తూ ఉండగా, మాట్లాడగండి, ఈ రోజు నుంచి మీరు నాతో ఏమైనా మాట్లాడాలన్నా చర్చించాలన్నా డైరెక్ట్ గా నాతో చెప్పొద్దు, వల్లికి చెప్పండి అని చెప్తూ తాళాల్ని శ్రీవల్లి చేతికి ఇస్తూ ఉంటాడు. ఇక శ్రీవల్లి మాత్రం చాలా సంతోషంగా తీసుకుని తాళాల వైపే చూసుకుంటూ ఉంటుంది. వేదవతి, ప్రేమ, నర్మద కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు.